సార్ రీసెంట్ టైమ్‌లో చాలా క్రైమ్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా విచిత్రమైన కారణాలతో విచిత్రమైనంగా కూడా జరుగుతూ వస్తున్నాయి సార్. నిన్న హర్యానాలో ఒక విచిత్రమైన క్రైమ్ జరిగింది సార్. అదేంటంటే ఒక ప్రిన్సిపల్‌ని వాళ్ళ స్టూడెంట్స్ హెయిర్ కట్ చేసుకోమన్నాడని చెప్పినందుకే చంపేశారు. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోతుంది. అసలెందుకు ఈ విధంగా అంటే స్టూడెంట్స్ వ్యవహరిస్తున్నారు? ఇటువంటి ఘటనలు కూడా కొన్ని జరిగాయి. తుపాకీతో కాల్చేయడం ప్రిన్సిపల్‌లని, కాలేజీ హెడ్ మాస్టర్‌లని ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి? దీనికి గల కారణాలేంటి? ఈ ఇన్సిడెంట్‌లో ఏం జరిగింది సార్? ముందుగా ఇన్సిడెంట్లు ఏం జరిగిందనేది చూద్దాం. ఇదేంటంటే హర్యానాలో హిస్సార్ అనే ఒక జిల్లా ఉంది. ఆ హిస్సార్ జిల్లాలో బాద్షాపూర్ అనే ఒక విలేజ్ లో జరిగింది. అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది. కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్ దాని పేరు. ఇది 12వ క్లాస్ వరకు ఉంటదన్నమాట దీంట్లో. దీనికి డైరెక్టర్ కమ్ ప్రిన్సిపల్ గా ఉంటున్న జగ్బీర్ సింగ్ పన్ను అనే ఒక 50 ఏళ్ల వ్యక్తిని మొన్న గురు పూర్ణిమ రోజు నిన్న గురు పూర్ణిమ రోజు 11 గంటల మార్నింగ్ ఆయన అక్కడ వరండాలో వెళ్తుంటే సడన్ గా ఇద్దరు విద్యార్థులు వచ్చి ఫోల్డ్ నైఫ్ అంటాం కదా, ఫోల్డింగ్ నైఫ్ తో పొడిచి ఆయన్ని 5-6 కత్తిపోట్లు పొడిచి పరారైపోయారు. ఆయన కుప్పగొలిపోయాడు రక్తంలో. తోటి టీచర్స్ ఆయన్ని హుటాహుటిన నిస్సార్లో ఉండే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. బట్ ఆయన చనిపోయారు. అయితే ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఒక ప్రిన్సిపాల్ ని ఇలాగా ఒక విద్యార్థులు వీళ్ళు, ఒక అబ్బాయి 11వ క్లాసు, ఒక అబ్బాయి 12వ క్లాసు, ఒక అబ్బాయికి 15 ఏళ్ల వయసు, ఒక అబ్బాయికి 17 ఏళ్ళు. సో వీళ్ళిద్దరూ కలిసి ఇలా చంపేయడం అనేది షాక్ కి గురి చేసింది మొత్తంగా కూడా. సో ఎందుకు వీళ్ళు చంపారనే దానికి ఇప్పటికీ వస్తున్న కారణాలు ఏంటంటే వీళ్ళిద్దరు అనే కాదు, మొత్తంగా పిల్లలు కాలేజీ స్కూల్లో కొన్ని రూల్స్ పెడతారు కాబట్టి అలాగా హెయిర్ కటింగ్ అనేది జుట్టుని విపరీతంగా స్టైల్ పెంచుకోకుండా హెయిర్ కట్ చేసుకోవాలి, అట్లాగే టక్ చేసుకోవాలి. ఇలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ని ముందు నుంచి కూడా అమలు చేయాలని ఇప్పటి నుంచి చెప్తున్నారు. కొంతమంది చేయట్లేదు. అందులో వీళ్ళిద్దరు కూడా జుట్టు విపరీతంగా పెంచుకోవడం, హెయిర్ కట్ చేసుకోకపోవడం, బిహేవియర్ కూడా సరిగా లేదని అనేక సార్లు ఆయన వీళ్ళని మందలించాడు. దాంతో ఆ కోపంతో వీళ్ళు ఈయన్ని చంపేశారు అనేది చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు దొరకలేదని కూడా చెప్తున్నారు. కత్తి కూడా అక్కడే పడేసి ఇద్దరు పారిపోయారు. అయితే ఇది హన్సీ ఎస్పీ అమిత్ యశ్వర్ధన్ ఇంకొన్ని విషయాల్ని ఆయన బయట పెట్టాడు. ఇదేంటంటే వీళ్ళు కత్తితో పొడిచి చంపేసిన తర్వాత ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వీడియో ఇంతకు ముందునే వచ్చింది, అది ఇప్పుడు బయటకు వచ్చి వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ ప్రిన్సిపాల్ ని బెదిరిస్తూ వీళ్ళు ఒక వీడియో చేశారు ఇంతకు ముందు. ఆ వీడియోలో ఏముందంటే, నీ కొడుకుని మేము చంపేస్తాము, నీ కొడుకుని కాపాడుకోవాలంటే మాకు 10 లక్షలు నువ్వు ఇవ్వాలి అని ఆ వీడియోలో ఉంది. అంటే ఆల్రెడీ ఇతన్ని బెదిరించారు వాళ్ళు. కాకపోతే ఆ విషయం ఇతని దగ్గరికి వెళ్ళిందో లేదో తెలియదు. ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో అప్పుడు పెట్టారు. అది ఈయన చూసాడా లేదా అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఒక ప్లాన్డ్ గానే అతన్ని డబ్బులు కూడా అడిగారు. అంటే ఓన్లీ హెయిర్ కటింగ్ మాత్రమే కాదు ఇష్యూ. సో ఆయన్ని బెదిరించాలనుకున్నారు. వీడు మనల్ని కంట్రోల్ చేస్తున్నాడు, మనం ఇతను బెదిరించి డబ్బులు కూడా లాగుదాం అనుకున్నారు. వీళ్ళ వెనక అక్కడ గ్యాంగ్స్ కూడా ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే హర్యానాలో గ్యాంగ్స్టర్స్ చాలా ఎక్కువ ఉన్నారు. మనం చాలాసార్లు లారెన్స్ బిష్నోయ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అతను కూడా ఇక్కడ నుంచి వచ్చినవాడే. అలాగా ఇక్కడ ఇస్సార్లో కూడా చాలా గ్యాంగ్స్ ఉన్నాయన్నమాట. ఈ గ్యాంగ్స్ ఏం చేస్తారంటే ఆన్లైన్ రాడికలైజేషన్ అంటారు దాన్ని. ఆన్లైన్ లో ఇలాంటి యాక్టివ్గా ఉన్న విద్యార్థులు ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ గ్యాంగ్స్ ఉంటారనమాట. ఆ గ్యాంగ్స్ ఫ్యాన్స్ గా వీళ్ళు ఉంటారు. ఇలాగా యాక్టివ్ గా ఫ్యాన్స్ ఎవరైతే స్టూడెంట్లు ఉంటారో వాళ్ళని వీళ్ళు ఆన్లైన్ లో రాడికలైజేషన్ చేయడం, అంటే వాళ్ళకి నూరు పోయడం, వాళ్ళకి గ్యాంగ్స్టర్లుగా వాళ్ళని ట్రైనప్ చేయడం, రిక్రూట్ చేసుకోవడం. అంటే ముఖ్యంగా ఈ రూరల్ కాలేజెస్ లో రిక్రూట్మెంట్ ఈజీగా కనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా అంత డబ్బున్నోళ్ళు ఉండరు. రెండోది అంత ఎక్స్పోజర్ కూడా వీళ్ళకి ఉండదు కాబట్టి వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది మధ్యకాలంలో చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మీద జువనైల్ జస్టిస్ యాక్ట్ అని 2015లో వచ్చింది. ఈ యాక్ట్ కింద వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే 13 నుంచి 18 ఏళ్ల వరకు జువనైల్ అని పిలుస్తారు. జువనైల్ క్రైమ్ ని జువనైల్ డిలింక్వెన్సీ అని పిలుస్తారు అనమాట.
దీన్ని అడల్ట్స్ లాగా వీళ్ళని ట్రీట్ చేయకూడదు అనేది చట్టం చెప్తుంది. అయితే కొన్నిసార్లు మాత్రం అంటే మర్డర్ కావచ్చు, రేప్ కావచ్చు, అలాంటివి జరిగినప్పుడు 18 లోపల పిల్లల్ని కూడా అడల్ట్స్ గా ట్రీట్ చేసి వాళ్ళని శిక్షలు వేయించని కూడా ఉంది. అయితే దీనికి ఏంటంటే జువెనైల్ జస్టిస్ బోర్డు దీనికి అనుమతి ఇవ్వాలి. అనుమతిగా ఇస్తే వీళ్ళని అడల్ట్స్ గా ట్రీట్ చేసి చేయొచ్చు అనమాట. ఈ మధ్య చాలా మంది ఇప్పుడు దీని మీదనే సోషల్ మీడియాలో విపరీతంగా ఏమొస్తుందంటే వీళ్ళని జువెనైల్ గా ట్రీట్ చేయకండి, వీళ్ళు కోల్డ్ బ్లడెడ్ గా వీడియోలో బెదిరించి ప్రిన్సిపాల్ ని చంపారు కాబట్టి వీళ్ళని అడల్ట్స్ గానే ట్రీట్ చేసి జైలుకి పెట్టండి, వీళ్ళని ఉరి తీయండి అన్న ఇది వస్తుందన్నమాట. పెద్ద ఎత్తున నెటిజన్లు దీని మీద రియాక్ట్ అవుతున్నారు. అయితే ఇది చేయొచ్చు, చేయకూడదు అనేం లేదు. బట్ చేయాలంటే జువెనైల్ జస్టిస్ బోర్డు పర్మిషన్ ఇవ్వాలి. ఇస్తే గానీ వీళ్ళని అడల్ట్స్ గా ట్రీట్ చేసి చేయలేరు. లేదంటే జువెనైల్స్ గా ట్రీట్ చేసి వీళ్ళని జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద మాత్రమే వీళ్ళని చేయలేదు. జువెనైల్ హోమ్స్ కి వీళ్ళని పంపించే అవకాశం ఉందన్నమాట. ఇప్పటివరకు అయితే వీళ్ళు దొరకలేదని చెప్తున్నారు. పోలీసులు సీరియస్ గా తీసుకుని దీన్ని చేయట్లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఇటువంటి కేసులు ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి. లాస్ట్ ఇయర్ December 4th రాయచోటు దగ్గర కొత్తపల్లి అనే విలేజ్ లో జడ్పీ ఉర్దూ హై స్కూల్లో ఎజాజ్ అహ్మద్ అనే ఒక టీచర్ ని 3 స్టూడెంట్స్ కొట్టి చంపేశారు. ఆయన క్లాసులో వాళ్ళు అల్లరి చేస్తున్నారు మందలించిన దానికి క్లాస్ రూమ్ లోనే వాళ్ళు ఆయన కింద పడేసి గుండెల మీద గుద్ది ఆయన్ని చంపేసిన సంఘటన అప్పట్లో రాష్ట్రంలో సంచలనం క్రియేట్ చేసింది. అలాగా ఓవరాల్ గా ఇండియాలో ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్పేదాని ప్రకారం దాదాపు సంవత్సరానికి 30,000 నుంచి 35,000 క్రైమ్స్, జువెనైల్ క్రైమ్స్ అంటే 13 నుంచి 18 ఏళ్ల లోపల పిల్లలు చేస్తున్న క్రైమ్స్ ఉన్నాయి. ఇవి ముఖ్యంగా హెయినస్ క్రైమ్స్ అంటారు, అంటే మర్డర్ లాంటివి బాగా పెరుగుతున్నాయి. అంటే టీనేజర్సే తమకంటే ఇంకా తక్కువ వయసు ఉన్న అమ్మాయిల్ని రేపులు చేయడం కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతుంది. మొన్న కూడా మనకు ఒక న్యూస్ వచ్చింది, 7 ఏళ్ల బాబు 5 ఏళ్ల పాపని చేసినట్టుగా ఒక వార్త వచ్చింది. అంటే ఈ ఏజ్ గ్రూప్ లో కూడా మొత్తంగా జువెనైల్ అంటే ఇందాక చెప్పినట్టు 13 నుంచి 18 ఏళ్ళు అయితే ఎక్కువగా క్రైమ్స్ చేస్తుండేది 16 నుంచి 18. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే 66.6% క్రైమ్స్ ఈ ఏజ్ గ్రూప్ లోనే జరుగుతున్నాయి. అంటే వాళ్ళు అప్పుడప్పుడే అడల్ట్ హుడ్ కి రాబోతున్న ఒక సిచ్యువేషన్ లో ఉంటారు, ట్రాన్సిషన్ లో. అప్పుడే ఎక్కువ క్రైమ్స్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మనకి ఇప్పటి వరకు విశ్లేషకులు అంటే దీని మీద పనిచేస్తున్న రీసెర్చ్ వాళ్ళు చెప్తున్నది ఏమంటే మేజర్ గా బ్రోకన్ ఫ్యామిలీలు బ్రోకన్ అయ్యి ఫాదరు మదర్ విడిపోవడం, కంట్రోల్ లేకపోవడం, ఇలాంటి ఫ్యామిలీకి సంబంధించిన రీజన్స్ మేజర్ గా ఉంటున్నాయి. రెండోది సోషియో ఎకనామిక్ రీజన్స్. ఇవాళ బయట ఉన్న గ్యాంగ్స్ పిల్లల్ని కంట్రోల్ చేయడం, వాళ్ళు వీళ్ళల్లో చేయడం అనేది జరుగుతుంది. అలాగే సోషల్ మీడియా కావచ్చు, సినిమా కావచ్చు, రియల్ క్రైమ్స్ జరుగుతున్న తీరు కావచ్చు, ఇవన్నీ వీళ్ళ మీద ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వీళ్ళు క్రైమ్ కి ఇంతకుముందు క్రైమ్ అంటే ఓన్లీ సినిమాల్లో మాత్రమే క్రైమ్ చూపించేవాళ్ళు లేదా సీరియల్స్ లో ఉండేది. ఇవాళ ఎక్కడ చూసినా క్రైమ్ ఉంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే క్రైమ్ స్టోరీస్ విపరీతంగా 100,000 వస్తున్నాయి. ఇన్స్టాలో అవే వస్తున్నాయి. సో ఎక్కడ చూసినా మనకి క్రైమే కనపడుతుంది. ఆ మధ్య ఒక స్టూడెంట్ పేపర్ చూసి, ఏంటి సార్ ఈరోజు న్యూస్ బోరింగ్ గా ఉంది, ఒక హత్య కూడా లేదు, ఒక రేపు కూడా లేదు అన్నాడు అని చెప్తున్నారు. అంటే ఆ స్థాయిలో అడిక్ట్ అయిపోతున్నారు క్రైమ్ కి. దానికి ఒక థ్రిల్ క్రియేట్ అవుతుంది, దానివల్ల ఎక్కువగా జరుగుతుంది. అలాగే సైకలాజికల్ ఇష్యూస్ పిల్లలకి ఏంటంటే జనరల్ గా ఈ ఏజ్ గ్రూప్ లో రెబల్ వితౌట్ కాజ్ అంటారు. అంటే ఒక రెబలియస్ నేచర్ ఉంటుంది, అధికారం మీద అథారిటీని ఎదిరించే స్వభావం ఉంటుంది. తల్లిదండ్రుల అథారిటీ కావచ్చు, స్కూల్లో అథారిటీ కావచ్చు, ఏ అథారిటీని అంటే తమని కంట్రోల్ చేసే అథారిటీని ఎదిరించే స్వభావం ఉంటుంది. దీన్నే ఒక సైకాలజిస్టు ఐఎమ్ ఓకే యు ఆర్ నాట్ ఓకే అనే స్టేజ్ అని చెప్పాడు. నేను బాగున్నాను మీరు బాగాలేదు అన్న ఒక దృక్పథం పిల్లల్లో ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా డీల్ చేయాలా. ముఖ్యంగా కౌన్సిలింగ్ సెషన్స్ ఇవన్నీ పెట్టడం, స్కూళ్ళల్లో సైకాలజికల్ కోర్సెస్ వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ పెట్టడం, ఒక సైకాలజిస్ట్ అపాయింట్ చేయడం, ఇలాంటివి అవసరం అనేది
చెప్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.